కవిత తన కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ గా నామకరణం చేయడం కూడా ఒక జోక్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కవిత ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి ఉద్యమకారుడు కుమార్తెగా తనకు ఉన్న బాధ్యతను కవిత గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. డబ్బులున్న వాళ్లకు రాజకీయ పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులువైందన్నారు. తొలి సమావేశంలోనే తండ్రిని విమర్శించడం ద్వారా కవిత సమాజంలో తనకున్న మర్యాదను కోల్పోయారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన కేసీఆర్ పై కవిత విమర్శలు చేయడం వ్యక్తిగతంగా తనకు బాధ కలిగించిందని వెల్లడించారు. కన్న తండ్రికి గౌరవం ఇవ్వని కవిత ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలా ఆదర్శంగా నిలుస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న విభేదాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు. మన కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశాలనే తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తాను. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పు లేదు. కానీ నువ్వు మీ తండ్రి సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో